గత 14 సంవత్సరాలుగా కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలో తమ కుటుంబం విధేయతతో పనిచేస్తే ప్రపంచం అయినా తమకు గుర్తింపు లేదని కనుముక్కల చెన్నారెడ్డి కూతురు సాలె ఉమారాణి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాప్తాడు, పెనుగొండ, ధర్మవరం తదితర ప్రాంతాల్లో తమకు ఓటు బ్యాంకింగ్ అధికంగా ఉందని, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకుని మళ్లీ తనకు కనీసం గుర్తింపు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరమని, తన ఆవేదన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బాగా కష్టపడినాము. నా నాన్నగారు కానీ అన్నగారు కానీ పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో పెనుగొండకి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ కొన్ని 3 మండలాలు రాప్తా నియోజకవర్గం వచ్చినాయి, 3 మండలాలు పెనుగొండకు పోయినాయి. అప్పటి నుంచి పెనుగొండ తిరిగినా, రాప్తా తిరిగినా, పుట్టపర్తి తిరిగినా, అనంతపూర్ టౌన్ అర్బన్ ఇన్ఛార్జ్ పోయిన ఎలక్షన్లో అవి తిరిగినా, అయినా మాకు గుర్తింపు అనేది రాలేదు. మాకు లోకల్ లీడర్తో కొంచెం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకోసం నేను ఇప్పుడు గుర్తింపు కావాలనే కోరుకుంటున్నాము. మాకు పనులు ఏం జరగట్లేదు, గుర్తింపు కావాలని కోరుకుంటున్నాము. జగనన్న వరకు ఏం చేస్తుంది చూసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దామని ఉన్నాం. అన్నం నుంచి ఏమొస్తుంది చూసుకొని, లేదంటే ఇండిపెండెంట్ చేసిన అని పెడితే మా వరకు అయితే ఏం చేయట్లేదు. జగనన్న వరకు చేస్తే ఆయన గుర్తిస్తాడు. జనాలు ఎంతమంది ఉన్నా పిలుస్తాడు, చేస్తాడు. జగనానికి నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరినీ గుర్తింపు పెట్టుకోవాలంటే పెట్టుకోలేదు కదా. ఎక్కడైనా కనిపిస్తే బాగా పలకరియడము, పిలిచి జనాలు ఉన్న పిలిచి మాట్లాడడం అంతవరకు కరెక్టే. కానీ ఇక్కడ నాకు లోకల్గా పనులు జరగాలి కదా. నాకు నమ్ముకున్న వాళ్ళకి ఏం పనులు జరగట్లా. ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ, ఒక కరెంట్ ఆఫీస్ కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ ఏది జరగట్లా. నేను చాలా సఫర్ అవుతున్నాను ఆ విషయంగా. అందుకే ఇది ఎంత జగనన్న దృష్టి వరకు పోతే అన్నయ్య ఏం చెప్తాడు చూసుకొని ఆలోచన చేద్దామని. జగనన్న ఇంతవరకు అంటే మొన్న ఇక్కడ కలిశాను, బస్ యాత్ర వచ్చిన్నారు కదా, కలిశాను. జనాలు అన్నగానే ఏం చెప్తాడు, కలిసి చేయండి అని చెప్పిపోయింది. ఉన్నాయి ఇప్పుడు జగనన్న వస్తున్నట్టు హెలిప్యాడ్ పాస్ కావాలంటే ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా జరగదు. అన్న జగనన్న అపాయింట్మెంట్ కావాలంటే ప్రతి ఒక్క నాయకుని అడిగినా ఎక్కడ జరగట్లేదు. మాకు ఏం గుర్తింపిస్తుంటే ఒక ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. అది ఎట్లుంటుందంటే జనాల్లో ఏదో సామాన్య కార్యకర్తలు వెళ్ళి మా పరిస్థితి. మా వాళ్ళు అదే బాధపడుతున్నారు. మా కార్యకర్తలు ఇంత బతికి మనోళ్ళు సింహాలాగా బతికి ఈ బతికి ఎందుమమ్మ అనుకోని. లోకల్ నాయకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. లోకల్ నాయకులు ఉన్నారు, మాకు చాలా ఇబ్బందులు అయితే పెడుతుంది పరిస్థితి. అదే అడిగాను. పోయినసారి అయితే మిథున్ రెడ్డి అన్న వచ్చి చెప్పారు, కానీ ఇంకా ప్రకాశం 2 సార్లు ఓడిపోయారు అనేసి వాళ్ళకి ఇచ్చాం ఛాన్స్. ఈసారి గెలిచిన తర్వాత మాకేమీ స్పందన లేదు ఎవరి దగ్గర నుంచి. కానీ పెనుగొండ తిరిగినాం, పెనుగొండ ఎమ్మెల్యే స్పందించలేప్పుడు, పుట్టపర్తి, అనంతపురము, రాప్తాడు ఒక్క చిన్న పని కానీ జరగట్లేదు. నాకు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం కానీ ఒక్క పని కానీ కావట్లేదు. మరి ఎందుకు మరి ఎలా చేస్తున్నారు కానీ తెలియదు. మరి ఇక్కడ లీడర్లు పోయి జగనన్నకి ఏం చెప్తున్నారు కానీ మాకు తెలియదు. అన్నక అపాయింట్మెంట్ ఇవ్వలే, మాకు తీసుకెళ్ళాలనే ఉంది కానీ అపాయింట్మెంట్ ఇవ్వలే జగనన్న. అది ఇవ్వలేదంటే ఆయన వరకు పోయిందో కానీ లేదు తెలియదు నాకు. ఇక్కడ లోకల్ లీడర్లు చేస్తున్నారు కానీ మాకు అర్థం కాలే. మాకెందుకు గుర్తింపు రాకుండా ఉందో కానీ మాకు అర్థం కాదు. మేము చేతి నుంచి ఖర్చులు పెట్టుకుంటున్నాం, తిరుగుతున్నాము. మరి లోకల్ లీడర్లు ఏం చెప్తున్నారో మాకు తెలియదు. అపాయింట్మెంట్ కానీ రాలే. 5 ఏళ్ళ నుంచి అపాయింట్మెంట్ కోసం పోరాడుతున్నా కానీ రాలే. లేదు సజ్జలన్నతో కలిశాను, నీ పనులు చేసుకోమని చేద్దామన్నారు. మిథున్ రెడ్డి అన్న పెనుగొండలో బీసీని బాగా కలుపుకొని బొక్క అన్నాడు మొన్న తిరిగినప్పుడు. అది మేము బాగా సీరియస్గానే చేసాము. మళ్ళీ తీసుకొచ్చి ఉషాశ్రీ కానీ పెట్టారు. అది మేము డ్రాప్ అయినా. మళ్ళీ ఇంకా పార్టీ మారే అవకాశాలు ఏం లేదు. కానీ జగనన్న అంటే అభిమానం అని పార్టీ మారే ప్రసక్తి ఉండదు. ఇండిపెండెంట్గా అయితే వేయాలని.